హైదరాబాద్లో ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. తను ఎక్కడ కాలు పెడితే అక్కడ ఉగ్ర జాడలు, ఉగ్ర నీడలు, ఉగ్ర దాడులు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు ఓ పెద్ద చర్చగా జరుగుతుంది. ఎందుకంటే గత నెల 22న పెహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదుల జాడలు కావచ్చు, ఉగ్రవాదుల అడుగులు కావచ్చు, ఎక్కడ పడినా పోలీసులు వెంటనే పట్టేస్తున్నారు. వారి యొక్క జాడలకు సంబంధించి ఆ నీడలు కూడా ఎక్కడ కనిపించకుండా వాళ్ళంతా క్షుణ్ణంగా పరిశీలించి వారందరినీ అటాక్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు, నిఘా వర్గాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం హాట్ టాపిక్ ఇప్పుడు హైదరాబాదే కాదు, తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అయితే తను ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్మం అవుతుంది అని చెప్పి ఇప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనికి మన హైదరాబాద్కి ఏం సంబంధం? అయితే రీసెంట్గా తను హైదరాబాద్ కూడా వచ్చి ఇక్కడ కొన్ని ప్రదేశాల్లో, అంటే సికింద్రాబాద్లో నుంచి ఒక ట్రైన్లో వచ్చి మళ్ళీ తను వెళ్ళినట్లుగా అక్కడ వీడియోలు తీసినట్లుగా మనకు తన వీడియోస్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ వీడియోనే అనేకమైన అనుమానాలకు తావిస్తుంది. సో మనం హైదరాబాద్కి సంబంధించి ఎందుకు భయపడాలి అంటే, గతంలో మనం చూసాం ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ఉగ్రదాడులు జరుగుతాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దిల్సుఖ్ నగర్ పేలులే దానికి నిదర్శనం. చాలా సరదాగా ఉండే కోటి ప్రదేశాలు కూడా, కోటి లాంటి ప్రదేశాల్లో కూడా మనం చూసాం గోకుల్ చాట్లో బాంబ్ బ్లాస్టింగ్. ఇలాంటివన్నీ మనకు ఉదాహరణలు. అంటే మనం హైదరాబాద్లో డేంజర్ జోన్లో లేం కదా అనుకోవచ్చు, కానీ 100% డేంజర్ జోన్లో ఉన్నామనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న పెహల్గాం దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే 22 రెడ్ జోన్ ఏరియాలు ఉన్నాయో వాటిల్లో హైదరాబాద్ కూడా ప్రధానంగా కనిపిస్తుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు మొత్తం కూడా.